కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఆ సమయంలో 7 ఏళ్ల చిన్నారి ఎస్తేర్ వందే మాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ అమిత్ షా గిటార్ను బహుమతిగా ఇచ్చారు. భారతదేశంపై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్న అమిత్ షా చిన్నారి వందే మాతరాన్ని పాడి తన హృదయాన్ని కదిలించిందని చెప్పారు. 7 ఏళ్ల చిన్నారికి భారతమాతపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించిందని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. ఎస్తేర్ 2020లో మా తుజే సలాం పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను అందుకుంది. ఈ సందర్భంగా మిజోరాం ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోఖావ్ సాంగ్కు మార్చడం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిబద్ధతను చాటుతుందని అన్నారు. ఈ చర్య కేవలం పరిపాలనపై నిర్ణయం మాత్రమే కాదని మిజోరాం ప్రజల ప్రభుత్వం చూపిస్తున్న బాధ్యతకు ప్రతీకగా పేర్కొన్నారు. పర్యాటకం, సాంకేతికత, వ్యవసాయం, వ్యవస్థాపకతతో సహా వివిధ రంగాలలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.